హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్, ప్రత్యేకంగా రైల్వే జాబ్స్ కోసమే. సో ఈ క్లాస్లో 7th క్లాస్లో మనం చంద్రయాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో చంద్రయాన్ 1, 2, 3 గురించి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగిన ప్రయోగం కనుక ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో బిఫోర్ దాట్ మీరు నా క్లాసెస్ చూడండి యూట్యూబ్లో 1-2 సార్లు. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఫస్ట్ క్లాస్ నుండి స్టార్ట్ చేయండి కరెంట్ అఫైర్స్. మొదటిది 18th లోక్సభ విశేషాలు, కేంద్ర మంత్రి పదవులు. సెకండ్ వన్ క్రికెట్ యొక్క టోర్నమెంట్స్. థర్డ్ లిటరేచర్ అవార్డ్స్. 4th ఆస్కార్ అవార్డ్స్. 5th నోబెల్ ప్రైజెస్. 6th భారతరత్న. 7th చంద్రయాన్. ఇవన్నీ కూడా 1 by 1 నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్లో మీకు దసరా ఆఫర్గా 50% ఆఫర్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫెస్టివల్ తర్వాత ఇది క్లోజ్ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బిఫోర్ దట్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి 1-2 సార్లు. నచ్చితే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్ చాయిస్ ఉండదు. మీకు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంత సిలబస్ కంప్లీట్లీ అయిపోయింది. అండ్ జీకే, పాలిటీ, కంప్యూటర్స్ కంప్లీట్లీ అయిపోయింది సిలబస్. ఈచ్ సబ్జెక్ట్ కేవలం 50 రూపీస్. కెమిస్ట్రీ సైన్స్ 95% వరకు అయిపోయింది, కేవలం 50 రూపీస్. అరిథమెటిక్ జస్ట్ 75 రూపీస్, 60% వరకు అయిపోయింది. అండ్ రైల్వేకి ఏం అవసరమో అవి మాత్రమే ఉంటాయి. మళ్ళీ చెప్తా ఉన్నా, రైల్వేకి ఏం అవసరమో అదే మాదిరి ఉంటాయి. ఓకేనా? రైట్, కమింగ్ టు ద క్లాస్. చంద్రయాన్ 1. సో ప్రయోగం చేపట్టిన సంస్థ ఇస్రో. ప్రయోగించిన తేదీ అక్టోబర్ 24, 2008. 2008లో చంద్రయాన్ 1 ప్రయోగం అయితే చేయడం జరిగింది. ప్రారంభించిన స్థలం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ అధినేత మైల్ స్వామి అన్నాదురై. చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ అధినేత ఎవరు? మైల్ స్వామి అన్నాదురై. ఈయనని మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే మైల్ స్వామి అన్నాదురై. ఈ టైంలో ఇస్రో చైర్మన్ వచ్చేసి మాధవన్ నాయర్. అండ్ దీని యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటి అంటే చంద్రుని ఉపరితలాన్ని 3Dలలో చిత్రీకరించడం, చంద్రుడి ఉపరితలంపై ఏవేవి ఉన్నాయని అన్వేషించడం. సో 3D పిక్చర్స్ తీయడం, అక్కడ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడం చంద్రయాన్ 1 యొక్క మెయిన్ ఎయిమ్. సో ఇక్కడ అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్, ప్రాజెక్ట్ అధినేత ఎవరు? మైల్ స్వామి అన్నాదురై. అండ్ డేట్ ఎప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది చంద్రునిపై దిగిన తేదీ 2008 నవంబర్ 14న చంద్రుని దక్షిణ ధ్రువం ప్రాంతంలో తాకింది. సో వాహనం వచ్చేసి PSLV XL C11. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, PSLV XL C11. ఈ మిషన్లో లూనార్ ఆర్బిటర్, ఇంపాక్టర్ ఉన్నాయి. సాధించిన విజయాలు ఆ పిక్చర్స్ తీయడం ద్వారా చంద్రునిపై నీటి జాడలు అయితే కనుగొనడం జరిగింది. సో ఇది మనకు చంద్రయాన్ 1 యొక్క విశేషాలు. ఇక చంద్రయాన్ 2 కనుక చూస్తే ప్రయోగం చేపట్టిన సంస్థ ఇస్రో. ప్రయోగించిన తేదీ జూలై 22, 2019. ప్రారంభించిన స్థలం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ప్రాజెక్ట్ అధినేత మైల్ స్వామి అన్నాదురై. ఇస్రో చైర్మన్ ఈ టైంలో KS శివన్. సో KS శివన్ ఈ మిషన్ కొద్దిగా అటు ఇటు అయిన తర్వాత KS శివన్ దగ్గరికి మనకి మోదీ గారు వెళ్ళడం, హత్తుకోవడం అనేది అప్పట్లో కొద్దిగా చాలా బాగా స్ప్రెడ్ అయింది. KS శివన్ గారు. సో దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే చంద్రుడిపై ఒక ల్యాండర్ని సాఫ్ట్గా ల్యాండింగ్ చేయడం, చంద్ర ఉపరితలంపై రోవర్ని అది కొద్దిగా ట్రావెల్ చేయడం. చంద్రుని దాని యొక్క మెయిన్ ఎయిమ్ అంటే ల్యాండర్ని ల్యాండ్ చేయడం. చంద్రుడి మీద పరిశోధనలు, ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యతను శోధించడం, వాతావరణాన్ని పరిశీలించడం, నీటి లభ్యతను పరిశీలించడం, చంద్రుని ఉపరితలాన్ని ఫోటోలు తీసి 3D మ్యాపులుగా తయారు చేయడం. సో దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ల్యాండ్ చేయడం అక్కడ. ఓకేనా? సో చంద్రునిపై ఇది దిగిన తేదీ 2019 సెప్టెంబర్ 7వ తేదీన. చంద్రుని మీద నిదానంగా దిగే క్రమంలో, ఇక కొద్దిసేపటికి ల్యాండ్ అవుతుంది అనే క్రమంలో చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉండగా ల్యాండర్ భూమితో ఉన్న సంబంధాన్ని అయితే తెగిపోయింది. సో కనెక్షన్ అనేది మనకి విడిపోవడం జరిగింది 2.1 కిలోమీటర్స్ దూరంలో. సో ఆ టైంకి అందుకే ఈ మిషన్ అనేది కొద్దిగా అటు ఇటు అయిందని చెప్తాం. సో వాహనం వచ్చేసి GSLV MK3.
ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్ వచ్చేసి విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్. సో ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. సో సాధించిన విజయాలంటే మనకి ఖచ్చితంగా దానికి సంబంధించి దాని దగ్గరికి వెళ్ళామనేది మనం విజయంగా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ చంద్రయాన్ 3. సో వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసేది అది ఆ విషయంలోనే. సో లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. సో మంచి కంటెంట్ అందిస్తున్నప్పుడు ఆదరించడానికి ప్రయత్నం చేయండి. సో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టిన సంస్థ ఇస్రో. ప్రయోగించిన తేదీ జూలై 14, 2023. ప్రారంభించిన స్థలం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. ప్రాజెక్ట్ అధినేత పి వీరముత్తువేల్. ఇస్రో చైర్మన్ వచ్చేసి ఈ టైంలో ఎస్ సోమనాథ్ గారు. అండ్ ముఖ్య ఉద్దేశం చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయడం, రోవర్ సంచరించి సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం. చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే సేమ్ సెకండ్ టార్గెట్నే మనం ఇప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది. సో చంద్రునిపై దిగిన తేదీ 23 ఆగస్టు 2023న దక్షిణ ధ్రువంపై, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయితే జరిగింది. వాహనం వచ్చేసి LVM-3M4. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్. ల్యాండర్ పేరేంటి? విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్. ఈ పేలోడ్ వచ్చేసి మనకి 2148 kgs. ల్యాండర్ అనేది విక్రమ్, వెయిట్ 1726 kgs. దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి 14 days. చంద్రుడిపై ఒక పగలతో సమానం, అంటే 14 days దాని యొక్క టైం పీరియడ్. రోవర్ ప్రజ్ఞాన్ వెయిట్ వచ్చేసి 26 kgs. జీవితకాలం 14 days. సో విక్రమ్ ల్యాండ్ అయ్యాక 4 గంటల అనంతరం, సో అది ల్యాండ్ అయింది. ల్యాండ్ అవ్వడం అయిన తర్వాత వెంటనే ఇక రోవర్ బయటికి రాదు కదా, అది ట్రావెల్ చేసేది. అనంతరం రోవర్ ప్రజ్ఞాన్ 6 చక్రాల సాయంతో ఆ పరిసర ప్రాంతాల్లో 14 రోజుల పాటు తమ విధులను అయితే కొనసాగించింది. సో ఇది అండ్ సాధించిన విజయాలు. చంద్రుని ఉపరితలంపై గల మట్టిలో ఎలాంటి మూలకాలు ఉన్నాయి అని తెలుసుకుంది. వాతావరణంలో ఎలాంటి వాయువులు ఉన్నాయి తదితర విషయాలపై అధ్యయనం కోసం ఈ ప్రయోగం అయితే చేశారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా, అంటే ఇప్పటివరకు సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండర్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిన 4వ దేశంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యుడి పడని ప్రాంతంపై దిగిన మొదటి దేశంగా చరిత్రలోకి ఎక్కింది భారత్. సో ఇప్పటివరకు చంద్రుడిపైకి అమెరికా, సోవియట్ యూనియన్, చైనా ఇదివరకు వెళ్ళాయి. అండ్ భారత్ కూడా ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేసుకుంది. అయితే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే మాత్రం భారతదేశం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యుడు పడని ప్రాంతంపై దిగిన మొదటి దేశంగా చరిత్రలోకి ఎక్కింది భారతదేశం. తద్వారా మనం గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు చంద్రుడిపై దిగిన దేశాలు ఏంటి అంటే ఇవన్నీ చెప్పాలండి. యుఎస్, చైనా అండ్ సోవియట్ యూనియన్ అండ్ ఇండియా. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన ప్రాంతం, అది ఏదైతే ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ని శివశక్తి అంటాం. అండ్ 2019లో ఆ క్రాష్ ల్యాండ్ అయింది కదా, అంటే 2.1 కిలోమీటర్ దూరంలో. సో దాన్ని తిరంగ పాయింట్ అని పిలుద్దామని మోడీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంకో ఇన్ఫర్మేషన్ చూస్తే డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ టు మూన్ 3,84,400 kilometer. డయామీటర్ ఆఫ్ ద మూన్ 3474.8 kilometer. డయామీటర్ ఆఫ్ ఎర్త్ 12,742 kilometer. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఐ విష్ వెరీ